దావ పండితులంతా అబద్ధపు బోధకులు అని ముద్రేయొచ్చు. అందరూ కాదు, ఎవరైతే మత మార్పిడికి గురి చేస్తున్నారో వాళ్ళు. ఎవరైనా ఒకరు వారి వర్గం వైపు పిలుస్తున్నారంటే తప్పు. అంటే హిందువులుగా మారుమనడం కూడా తప్పే. ఎవరు కూడా ఒక వర్గం హిందువు వైపు ఎప్పుడు అన్నట్టు పిలుస్తున్నారు. నేను చూడలేదు. చూడండి ఇక్కడ వర్గం అంటే మతమే కాకపోవచ్చు. హిందువులో నుంచి వైష్ణవులు వచ్చేసి శైవత్వం తప్పు, వైష్ణవమే తప్పు కరెక్ట్ అని బోధించుకున్న వర్గ విభేదమే కదా. తన వర్గం వైపుకు, తన మతం వైపు, వర్గం వేరు మతం వేరు కదా సార్. ఇప్పుడు మతంలో వర్గాలు ఉన్నాయి. మతంలో వర్గాలు ఉన్నాయి సార్. హిందుత్వంలో వర్గం ఉంది కానీ మతం లేదు. ఎందుకు చెప్పండి? శైలవులు ఎప్పుడు కూడా మా మతంలోకి రండి అని అన్నారు కదా. అల్టిమేట్గా మేము హిందువులమే, కానీ దేవుళ్ళని ఏ రకంగా కొలవాలి, ఏ రకమైనటువంటి పద్ధతులను అవలంబించాలి అనేదే గొడవ తప్పితే కానీ మీరు హిందూ మతంలోకి రండి అని ఏ హిందూ అన్నట్టు నేను చూడలేదు. కానీ మీరు క్రిస్టియన్లుగా మారండి అని బోధిస్తూ ఉంటుంది, మీరు ముస్లింగా మారండి అని బోధిస్తూ ఉన్నారు.